నువ్వు ఇప్పుడు అవన్నీ సర్దటం ఎందుకు రేఖ? లలితని పిలవచ్చుగా. పిలవడం ఎందుకు రవి బాబు? అది నెల తప్పినప్పటి నుంచి కాపలాగా ఉంటూ కనిపెడుతూనే ఉన్నాను. నేను సర్తానులేవే. ఏమండి, మీరు కాన్ఫరెన్స్ నుంచి ఎన్ని రోజుల్లో వస్తారు? 4-5 రోజుల్లో వచ్చేస్తాను. ఎందుకలా అడిగావు? అబ్బే ఏం లేదండి. అదిగో మాట తప్పించు. విషయం ఏమిటో చెప్పు. మరి ఏం లేదండి, 2-3 రోజులుగా నాకు ఒంట్లో అదో రకంగా ఉంటుందండి. అదేమిటి? ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? నీ వెనకాల చెంచాలా నేను తిరుగుతుంటే నన్ను కదని మీ ఆయనతో చెప్పాలా? రేఖ, నెలలు నిన్నప్పుడు మొదటి కానుకోవాలకు కాస్త అలాగే ఉంటుంది. ఏం భయం లేదు. మాటలతో తన భయం తగ్గదు రవి బాబు. రేపు నేను హాస్పిటల్కి తీసుకెళ్లి నేనే దగ్గరుండి అన్ని టెస్టులు తీస్తాను. నాకు ఫ్లైట్ టైం అయింది, వస్తాను. సారీ డాక్టర్ శాంత, మా రేఖ విషయంలో టెస్టులు తీసే ట్రబుల్ మీకు ఇచ్చాను. ఇట్స్ ఆల్ రైట్. వాట్ ఈస్ దే? డాక్టర్ ఊళ్ళో లేనప్పుడు మనలో మనం అడ్జస్ట్ చేసుకోక తప్పదుగా. ఇంతకీ మా రేఖ పరిస్థితి ఏమంటారు? లలిత, మీరు కూడా డాక్టరే గనక నిజం చెప్పక తప్పడం లేదు. మరొకరైతే చెప్పేదాన్ని కాదు. ఏమి డాక్టర్, ఏమిటి మీరనేది? ఆమె పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. డెలివరీ అంటూ అయితే బిడ్డకో తల్లికో ప్రమాదం తప్పదు. ఏమి డాక్టర్? అవును, బిడ్డను దక్కించుకోవాలని చూస్తే తల్లికి ప్రమాదం జరగచ్చు. తల్లిని రక్షించుకోవాలని ప్రయత్నిస్తే బిడ్డ పోయే ప్రమాదం ఉంది. మై గాడ్. ఇట్స్ ఆల్ రైట్. ఎవరు మాత్రం ఏం చేయగలరు? కాకపోతే మీరు నాకు మాట ఇవ్వాలి. ఈ నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు తెలియనివ్వకూడదు. అలాగే డాక్టర్ లలిత. థ్యాంక్ యూ. ఆమె పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. డెలివరీ అంటూ అయితే బిడ్డకో తల్లికో ప్రమాదం తప్పదు. బిడ్డను దక్కించుకోవాలని చూస్తే తల్లికి ప్రమాదం జరగచ్చు. తల్లిని రక్షించుకోవాలని ప్రయత్నిస్తే బిడ్డ పోయే ప్రమాదం ఉంది. ఏమండి, బిడ్డని కనడం కష్టమై నాకేదైనా అయితే? ఏమీ అవదు. ఒకవేళ అంతవరకు వస్తే బిడ్డను వదులుకునేనా నిన్ను దక్కించుకుంటాను. నాకు బిడ్డ కంటే నువ్వే ముఖ్యం రేఖ, నువ్వే ముఖ్యం. వచ్చేసారా? ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎదురు చూడటం సంగతి అలా ఉంచు. అక్కడ నేను కాన్ఫరెన్స్ లో నిన్ను తలుచుకుంటూ బిత్తర చూపులు చూస్తుంటే నలుగురు ఏమైందని అడిగారు. కాన్ఫరెన్స్ అయిపోవటం ఆలస్యం. అర్జెంటుగా నీ కోసం రెక్కలు కట్టుకుని వాళ్ళనుకో. అదేమిటి రేఖ, అలా ఉన్నావేమిటి? ఏముందండి, ఇద్దరి కోసం ఎదురు చూడడంతో ఇలా తయారయ్యాను. ఇద్దరా? ఎవరు? ఒకరు మీరు, మరొకరు పుట్టబోయేవారు. రవి బాబు, కాన్ఫరెన్స్ బాగా జరిగిందా? బాగానే జరిగింది. లలిత, కాఫీ నువ్వు తీసుకురావడం ఎందుకు? పని మనిషితో పంపించవచ్చుగా. అన్నట్టు రేఖ, నీకు మంచి చీర పట్టుకొచ్చాను చూడు. కడుపుతో ఉన్నదాన్ని ఇప్పుడు నేను కట్టుకోవడం ఎందుకు గానీ మా లలితకి ఇవ్వండి, తను కట్టుకుంటుంది. అదేమిటి? ఆయన నీకోసం తెస్తే నన్ను కట్టుకోమంటావు? మన ఇద్దరిలో ఎవరు కట్టుకుంటే ఏమే? సరే, ఎవరు కట్టుకుంటారో మీరే తెలుసుకోండి. నేను స్నానం చేసి వస్తాను. లలిత, రేఖకి టెస్ట్లన్నీ చేసావా? చేశానండి. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. యు ఆర్ కరెక్ట్. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే విత్ మీ.